హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వంట విత్ జాష్వాస్. ఈరోజు నేను మీ ముందుకి ఒక యూనిక్ స్వీట్ రెసిపీతో వచ్చాను. ఇది సీజనల్ ఫ్రూట్ అయిన పనస పండుతో చేసే పాయసం. ఈ రెసిపీ తమిళనాడు మరియు కేరళలో ఫేమస్. పాయసం ఎప్పుడూ చేసే విధానం కాకుండా నా తీరులో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంటిలో అందరికీ నచ్చుతుంది ఈ పనసపండు పాయసం. Without further ado, let's get started with the recipe. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కరిగించి అందులో 3/4 కప్పు కట్ చేసుకున్న బాదాం, జీడిపప్పు 3/4 కప్ వేసుకొని కాసేపు వేయించండి. తర్వాత కిస్మిస్ 3/4 కప్ వేయించి పక్కనుంచుకోండి. ఇప్పుడు మిగిలిన నెయ్యిలో 1 కప్పు బెల్లం వేసి కరిగించండి. బెల్లం కరిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పనసపండు 1 కప్ వేసి బాగా కలపండి. ఇప్పుడు 1 కప్ కొబ్బరికాయ మరియు 1 టీ స్పూన్ గసగసాలు గ్రైండ్ చేసినవి వేసి కలుపుకోండి. 2-3 నిమిషాలు బాగా వేయించండి. ఇప్పుడు దీంట్లో 250 ml పాలు మరియు 100 ml నీళ్లు వేసి 3-4 నిమిషాలు మరగనివ్వండి. పాయసం మరుగుతున్నప్పుడు 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలుపుకోండి. ఇందులో బియ్యం పిండిలో వేడి నీళ్లు వేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకున్నవి వేసుకోండి. ఇది ఆప్షనల్, కావాలి అనుకుంటే వేయండి, లేకపోతే స్కిప్ చేయవచ్చు. ఇప్పుడు వేయించి పక్కనుంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేయడమే. ఈ యూనిక్ పనసపండు పాయసం మీరు కూడా ట్రై చేస్తారా? రెసిపీ నచ్చితే వీడియోని లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీల కోసం వంట విత్ జాష్వాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ కుకింగ్!